ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈరోజు వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందాం రండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనము. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన అనాని ఆసారాజు యొద్దకు వచ్చి ఈ విధంగా ప్రకటిస్తాడు. నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ యొద్ద నుండి తప్పించుకొని పోయింది. బహు విస్తారమైన గుర్రములను రౌతులను నీ పైకి దండెచ్చి వచ్చిరు గదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొంటివి గనుక దేవుడు వారిని నీ చేతికి అప్పగించెను. ఆ సందర్భంలో అనాని ఆసారాజుతో చెప్పినటువంటి మధురమైనటువంటి ఈ మాటలు, తన ఎడల యథార్థము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అని ఆ సందర్భంలో అనాని ఆసారాజుతో చెప్పాడు. ఈ విషయమునందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇక మీదట ఇది మొదలుకొని నీకు యుద్ధంలే కలుగును అని దీర్ఘదర్శి అయిన అనాని ఆశతో చెప్పినప్పుడు ఆశ అనాని మీద కోపగించుకొని రౌద్రం గలవాడై దీర్ఘదర్శి అని కూడా చూడకుండా హనానిని బందీగృహంలో బంధిస్తాడు. ఇదియుగాక ఆ సమయమందే ఆశ తన జనులను బాధిస్తాడు. ఆశ చేసిన కార్యములన్నిటినీ యూదా ఇశ్రాయేలు గ్రంథమందు వ్రాయబడి ఆశ 39 సంవత్సరములు యూదా రాజ్యాన్ని పరిపాలిస్తాడు. 39వ సంవత్సరమున ఆశ పాదములలో దేవుడు జబ్బు పుట్టిస్తాడు. దాని విషయంలో ఆశ యెహోవా ఎదుట విచారణ చేయక వైద్యులను నమ్ముకుంటాడు. ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ ఏట అతడు మృతి చెందుతాడు. ఈ విధంగా ఆశ బ్రతికిన దినములు యెహోవా వైపు తిరగక మనుషులను నమ్ముకుంటాడు, వైద్యులను నమ్ముకుంటాడు, రాజును నమ్ముకుంటాడు. కానీ ఏమి ప్రయోజనం లేకపోయింది. ఈరోజు కూడా మనము దేవుని ఎదుట యథార్థంగా ప్రవర్తించినట్లయితే ఆయన ఒక కనుదృష్టి మన పైన ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఎదుట నువ్వు యథార్థంగా జీవిస్తున్నావా? ఆయనకి ఇష్టం లేకుండా జీవిస్తున్నావా? అయితే ఈరోజే ఆయన వైపు తిరుగుము, ఆయన యొద్ద మోకరిల్లి ప్రార్థన చేయము. ఆయన నీ ప్రార్థన విని నీకు జవాబు అనుగ్రహిస్తాడు. యథార్థంగా మనం జీవించినట్లయితే ఆయన మనల్ని ఆశీర్దిస్తాడు, దీవిస్తాడు. అట్టి ధన్యత, అట్టి కృప మనందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామంకు వందనాలు, నాయన స్తుతులు, నాయన స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్య, ఆశ నీ ఎదుట నాయన యథార్థ హృదయం గలవాడు, మంచిగా నాయన జీవించాడు. ఆశ రాజైన తర్వాత 10 సంవత్సరంలో నెమ్మదిగా జీవించాడు తండ్రి. కానీ చివరి దినాల్లో నాయన నీ వైపు తిరగకుండా, నిన్ను నమ్ముకొనకుండా, నీ యొద్ద విచారణ చేయకుండా ప్రభువా అతడు తన ఇష్టానుసారంగా జీవించినందువల్ల ప్రభువా అతని పాదంలో నాయన మీరు జబ్బు పుట్టించారు. ఆయనను సరే అతడు నీ వైపు తిరగలేదు, వైద్యులను నమ్ముకున్నాడు. ప్రభువా చివరికి మరణించాడు. ప్రభువా మేము కూడా నాయన నీ ఎదుట యథార్థంగా జీవించుటకు సహాయం చేయండి. నెమ్మది కలిగి జీవించుటకు సహాయం చేయండి. ఒకవేళ నీ ఎదుట నాయన మేము పాపములు చేసినట్లయితే, దోషములు చేసినట్లయితే, నేరములు చేసినట్లయితే ఇప్పుడే ప్రభువా నీ ఎదుట మేము ఒప్పుకొని నాయన విడిచిపెడుతున్నాము. మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించమని, మన్నించమని వేడుకుంటున్నాం తండ్రి. మీరే నాయన మా మీద నీ కనుదృష్టి ఎల్లప్పుడూ ఉంచమని వేడుకుంటూ, నీ ఎదుట యథార్థ హృదయం గల వారిగా నాయన మేము జీవించుటకు సహాయం చేయమని వేడుకుంటూ, మమ్మల్ని అందరినీ ఆయన కనుకరించి కృప చూపి జాలి, దయ, ప్రేమనురాగాలు మాపై ఎల్లప్పుడూ చూపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో మనవులు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకును మీ కుటుంబములకు తోడై ఉండును గాక.